హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాక్ నెక్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాము. దానికి మనం బ్యాక్ నెక్ కట్ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకోవాలి. దానికి క్రాస్ పట్టీలు అన్నీ కూడా మనం రెడీ చేసుకొని మీకు ఇష్టమైన కాంబినేషన్లో ఒక క్లాత్, కాటన్ క్లాత్ కానీ లేదా మీకు ఇష్టమైన డిజైన్ క్లాత్ ఏదైనా వేసుకోవచ్చు. ఈ మధ్య మనకు బయట కూడా పైపింగ్ వేసుకునేటాగా తయారయ్యే రెడీగా మనకి దొరుకుతున్నాయి. అవైనా వేసుకోవచ్చు. ఇది మనం ఇంట్లో మామూలుగానే సింపుల్గా పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇలా క్రాస్ ముక్కలు నెక్ పట్టీకి ఎలా కట్ చేసుకుంటాము అలా కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసిన తర్వాత మన నెక్ ఎంత సైజు ఉందో దాన్ని బట్టి మనం చూసుకొని పొడవు సరిపడా కటింగ్ చేసుకోండి. సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా మనకి నెక్ పట్టీకి సరిపడా క్రాస్ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఇలా జాయింట్ అన్ని ముక్కలను కూడా ఇలా జాయింట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ క్లాత్ని డబల్గా మడుచుకొని దీన్ని మనం లైన్గా ఒక లేస్ లాగా కుట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఒక లేస్ లాగా దీన్ని కంప్లీట్గా కుట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ మనం లేస్ లాగా కుట్టుకున్న ఈ క్లాత్ని నెక్కి జాయింట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం క్లాత్నంతా కూడా నెక్కి సరిపడాగా రౌండ్ చుట్టు పెట్టుకోండి. ఇలాగా ఈ విధంగానే నెక్కి మొత్తం కూడా కంప్లీట్గా వేసేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే సరిపోకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సరిపడా తీసుకోండి. దీన్ని కట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ మడతని కొద్దిగా చివర్లు, బ్లౌజ్ కటింగ్ కాకుండా చివర్ల అంచులు కొద్దిగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి కుట్టిన ఈ క్లాత్ని మళ్ళీ లోపలికి మలిచి పైన సేమ్ కలర్ దారంతో ఇలా కుట్టుకోండి.
చూసారు కదా, ఈ విధంగా పైపింగ్ లైన్ అంతా కూడా కంప్లీట్ చేసుకోండి నెక్ పట్టీకి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయినట్టే. మీకు ఇష్టమైన కలరు శారీ ఏదైనా ఉంటే దానికి ఆపోజిట్గా మనకి ఫ్లవర్స్ ఉన్న కలర్లో తీసుకోవచ్చు. ఇలా పైపింగ్ వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మనకి ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం బ్లౌజ్ కంప్లీట్గా కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను పైపింగ్ ఎంత అందంగా ఉంటుందో. అలాగే హ్యాండ్స్కి కూడా మనం ఇలా వేసుకోవాలి రెండిటికి. ఈ విధంగా లోపలికి మనం కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఎల్లో కలర్ దారంతో ఇలా మళ్ళీ కంప్లీట్గా ఇంకో కుట్టు కూడా వేసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా ఈ విధంగానే, రెండు హ్యాండ్స్లో కూడా ఈ విధంగానే వేసుకోవాలి. ఈ పైపింగ్ లైన్ని బ్లౌజ్కి మనకి ఫేవరెట్ కలర్స్ ఆపోజిట్గా ఏదైనా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఇది మీకు ఈ డిజైన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు. ఇప్పుడు ఇది మనకి కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగానే రెండు హ్యాండ్స్లో కూడా ఇలాగే వేసుకోవాలి. సన్నటి పైపింగ్ మనకి లుక్ చాలా బాగుంటుంది. ఇది ఈ పైపింగ్ బ్లౌజు మనకి ఏ విధంగానైనా చూడడానికి లుక్ బాగుంటుంది. దీన్ని మీరు కూడా ట్రై చేయండి.